హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను నా స్టైల్‌లో పచ్చి పులుసు ఎలా చేస్తానో చూపిస్తాను ఫ్రెండ్స్. అంటే పచ్చి పులుసు చేయడం అందరికీ తెలుసు. కానీ ఒక్కొక్కరు ఒక్కో విధంగా అయితే చేస్తారు కదా! ఇలా నేను చేసే విధానం అయితే చాలా సింపుల్ అండి. 5 నిమిషాల్లో చేసుకోవచ్చు. ఇప్పుడు మనం బాగా అలసిపోయాము వర్క్ చేసి, మనకు తినడానికి ఏ కర్రీ లేదు అన్నప్పుడు ఈజీగా 5 మినిట్స్‌లో ఇలాంటి పచ్చి పులుసు అయితే చేసుకోవచ్చు. చాలా తక్కువ ఇంగ్రీడియెంట్సేనండి. చూసేయండి. నేను చేసే పచ్చి పులుసు మా బావకైతే చాలా ఇష్టమండి. ఎప్పుడైనా ఇంట్లో చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై, కొన్ని వేపుడు లాంటి కర్రీస్ ఏమైనా ఉన్నా కూడా వాటి కాంబినేషన్‌గా మా బావ అయితే ఇలాంటి పచ్చి పులుసు చేయమని చెప్తూ ఉంటారు నాకు. నేను బావ కోసం, ఆయన పిల్లల కోసం ఇలా రెగ్యులర్‌గా పచ్చి పులుసు చేసే విధానం అండి ఇది. Like they said, they both say mid-20s, kind of light blonde hair, light brown hair. We had a mustache. Looks like ఇక్కడ మీరు ప్రాసెస్ అయితే చూసారు కదా ఫ్రెండ్స్. నేను ఫస్ట్ చింతపండు పులుసులోనే ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర వీటితోని బాగా స్మాష్ చేసుకుంటాను. అలా చేసుకోవడం వల్ల ఆనియన్స్, పచ్చిమిర్చిలో ఉన్న మొత్తం కూడా ఆ చింతపండు పులుసులోకి అది అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి నేను అలా చేస్తాను. ఆ తర్వాత పోపు చేస్తానండి. చాలా ఈజీ ఈ ప్రాసెస్. మీరు కూడా తప్పకుండా చేసుకోండి. చూడండి ఎంత బాగా కనబడుతుందో. అయితే ఇక్కడ కారం వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు, లేకుంటే కారంని కూడా స్కిప్ చేయొచ్చు. కారం వేసుకున్నా వేసుకోకున్నా పచ్చి పులుసు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.